ఉట్టికి ఎగరలేనమ్మా నింగికి ఎగురుతానన్న చందంగా మారింది పాకిస్తాన్ తీరు. భూమి పుట్టక ముందే పుట్టాడు అంటారు కదా, అలా దక్షిణాసియాలో అందరికంటే ముందే అంతరిక్ష ప్రయోగాలను 1961లోనే పాకిస్తాన్ ప్రారంభించింది. భారత్ చైనా కంట ముందే సొంత ఉపగ్రహాన్ని నింగిలోకి పంపి తనను మించిన వారు లేరని భుజాలను చర్చుకుంది. నింగిలో తనకు తిరుగులేదని విర్రవీగింది. కానీ ఆ తర్వాత చతికిల పడింది. అంతరిక్షంలో ఇప్పుడు భారత్ సూపర్ పవర్గా నిలిచింది. చంద్రయాన్ 3 సక్సెస్తో పాకిస్తాన్ ఆందోళనకు గురయ్యింది. తాను వెనుకబడినట్టు గుర్తించింది. వెంటనే ఓ రోవర్ను తయారు చేసేసింది. దానికి పేరు ఏం పెట్టాలో ఆ దేశానికి దిక్కుతోచలేదు. పోనీ దాన్ని సొంతంగా ప్రయోగించే పరిస్థితులు ఉన్నాయా అంటే అది కూడా పాకిస్తాన్కు లేవు. ఈ రోవర్ను కూడా చైనా మిషన్లో పంపేందుకు ప్లాన్ వేసింది. పాకిస్తాన్ మూన్ మిషన్ ఏంటి? ఎందుకు ఆ దేశ అంతరిక్ష సంస్థ భారత్కు పోటీ ఇవ్వలేకపోయింది? వాచ్ స్టోరీ. జాబిలిపై పాకిస్తాన్ ఆరాటం ఎందుకు? మూన్పై పాకిస్తాన్ రోవర్ దిగేది ఎప్పుడు? జాబిలిపై భారత్ను పాకిస్తాన్ బీట్ చేస్తుందా? స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ కమిషన్ గురించి మీరెప్పుడైనా విన్నారా? దీన్ని సింపుల్ గా సూపర్ కో అని కూడా పిలుస్తారు. బహుశా చాలా మందికి సూపర్ కో అంటే ఏమిటో తెలిసి ఉండదు. అయితే ఇస్రో గురించి తెలుసా అంటే మాత్రం తడుముకోకుండా ఎవరైనా చెప్పేయగలరు. ఎందుకంటే భారత కీర్తి పతాకాన్ని నింగిలో నిలిపింది ఇస్రోనే. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మొదట ప్రస్తావించిన సూపర్ కో కూడా ఇస్రో లాంటి అంతరిక్ష పరిశోధన సంస్థే. మరీ ముఖ్యంగా భారత్ను బద్ధ శత్రువుగా భావించే పాకిస్తాన్కు చెందిన ప్రముఖ సంస్థే ఈ సూపర్ కో. భారత్కు చెందిన ఇస్రో కంటే ముందే సూపర్ కోను పాకిస్తాన్ స్థాపించింది. కానీ దాని ఉనికి మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఇది ప్రెస్ నోట్లను మీడియాకు ప్రయోగించడానికి పరిమితమైంది. ఈ అంతరిక్ష సంస్థ మైండ్లో తాజాగా ఓ కొత్త ఆలోచన మొలకెత్తింది. ఆ ఆలోచన ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోవడం మనవంతవుతుంది. అదేమిటో కాదు, చంద్రుడిపై అడుగు పెట్టాలని పాకిస్తాన్ తహతహలాడుతోంది. అయితే చంద్రుడిపై అమెరికన్ వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అడుగుపెట్టిన అదే చోటులో పాకిస్తాన్ కూడా అడుగు పెట్టాలని అనుకోవడం లేదు. ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని భారత్ మాత్రమే సాధించిన అరుదైన చారిత్రక ఘట్టాన్ని తాను ఛేదించాలని ప్లాన్ వేసింది. చంద్రయాన్ 3లో చంద్రుడి దక్షిణ ధ్రువంలోకి భారత్ విక్రమ్ రోవర్ను దించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంలో అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఇక్కడ ఓ వాస్తవాన్ని తెలుసుకోవాలి. అంతరిక్షంలోకి రాకెట్లను పంపాలంటే రాకెట్ ప్రయోగ స్థావరం అవసరం. దీన్నే రాకెట్ లాంచింగ్ స్టేషన్ అంటారు. భారత్కు 3 లాంచింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఒకటి తిరువనంతపురం సమీపంలోని తుంబలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, రెండోది శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఒడిశాలోని అబ్దుల్ కలాం రాకెట్ లాంచింగ్ స్టేషన్. ఈ 3 కేంద్రాల నుంచే భారత్ అంతరిక్ష ప్రయోగాలను చేస్తోంది. చంద్రయాన్ 3 మిషన్ను సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో చేపట్టింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పాకిస్తాన్లో ఇప్పటికీ సొంత రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఒకటి కూడా లేదు. ఇది వింటే ఉట్టికెగరలేనమ్మా నింగికెగిరేందుకు యత్నించిందన్న సామెత గుర్తుకు రావడం ఖాయం. సొంత రాకెట్ లాంచింగ్ స్టేషన్ లేని పాకిస్తాన్ చంద్రుడిపైకి అడుగు పెట్టగలదా అంటే ఎవరైనా నవ్విపోతారు. కానీ పాకిస్తాన్ తన మూన్ మిషన్ కళ నెరవేర్చుకునేందుకు డ్రాగన్ కంట్రీ చైనా మీద ఆధారపడుతోంది. జాబిలికి చేరుకునేందుకు చైనా మూన్ బస్సును పాకిస్తాన్ ఆశ్రయించింది. మూన్ మిషన్లలో తాము వెనుకబడకూడదని భావిస్తోంది. 2023లోనే చంద్రుడిపై భారత్ అడుగుపెట్టడంతో పాకిస్తాన్ తాను ఈ పోటీలో వెనకబడినట్టు గుర్తించింది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా పాకిస్తాన్ మూన్ మిషన్ కు శ్రీకారం చుట్టింది. మూన్ మిషన్ కోసం పాకిస్తాన్ 35 కిలోల రోవర్ని చైనా మూన్ మిషన్ చాంగి 8లో పంపేందుకు ప్లాన్ వేసింది. చైనా తన తదుపరి మూన్ మిషన్ ని చాంగియే 8ను 2028లో చేపట్టనుంది. అయితే పాకిస్తాన్ ప్రయోగించే ఈ రోవర్ను దేశీయంగా తయారు చేసినట్టు ప్రకటించింది. అయితే దీనికి ఏం పేరు పెట్టాలో పాకిస్తాన్కు తట్టలేదు. మూన్ రోవర్ పేరు కోసం పాకిస్తాన్ ఓ ప్రత్యేక పోటీని ప్రకటించింది. రోవర్కు మంచి పేరును సూచించాలని ప్రజలను కోరింది. అంతరిక్ష ప్రయోగాల్లో మౌలిక సదుపాయాలు లేని సూపర్ కో మంచి పేరును సూచిస్తే ₹1,00,000 పాకిస్తానీ రూపాయలను నజరానాగా ఇస్తామని ప్రకటించింది. పాకిస్తాన్ ఈ మూన్ మిషన్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటోంది. కానీ ఈ మిషన్ కు డ్రాగన్ దయపై ఆధారపడి ఉందన్న విషయాన్ని మర్చిపోతోంది. చైనా భారీ ప్రాజెక్టునే చేపట్టింది. అందులో తాను కూడా క్రెడిట్ పొందాలని ఇస్లామాబాద్ తహతహలాడుతోంది. ఒకసారి చరిత్రను చూడండి. పాకిస్తాన్ అంతరిక్ష ప్రయోగాల సంస్థ సూపర్ కోని 1961లో స్థాపించింది. నాసా తర్వాత 8 ఏళ్లకే సూపర్ కోను ప్రారంభించిందన్నమాట. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే చైనా కంటే ముందే సూపర్ కోను స్థాపించింది. అంతరిక్ష
పరిశోధన సంస్థతో. అప్పట్లో ఆసియాలోనే పవర్ఫుల్ కంట్రీగా పాకిస్తాన్ నిలిచింది. ఎందుకంటే దక్షిణాసియాలో తొలి రాకెట్ను ప్రయోగించిన దేశం పాకిస్తానే. ఆ తర్వాత ప్రారంభమైన ఇస్రో భారత్ను గ్లోబల్ లీడర్గా నిలిపింది. కానీ పాకిస్తాన్కు చెందిన సూపకో మాత్రం కేవలం భారీ ప్రణాళికల్ని రూపొందించింది. కానీ అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి, ఆచరణలో ఆమడ దూరంలో నిలిచే. కానీ భారత్ మాత్రం 2023లో చంద్రయాన్-3 ద్వారా జాబిలి దక్షిణ ధ్రువంలోకి విజయవంతంగా అడుగుపెట్టింది. అత్యంత క్లిష్టమైన చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశం భారతే. అంతేకాదు చంద్రుడిపై అడుగుపెట్టిన 4వ దేశంగా కూడా భారత్ రికార్డు సృష్టించింది. అదే సమయంలో పాకిస్తాన్ మూన్ మిషన్లో కేవలం 35 కేజీల రోవర్ తయారీకే పరిమితమైంది. అది కూడా చైనా అంతరిక్ష నౌకపై ఆధారపడింది. 2 దేశాలు ఒక్కరోజు తేడాతోనే ఏర్పడ్డాయి. కానీ అంతరిక్ష ప్రయోగాలు చరిత్ర సృష్టించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఈ విషయంలో పూర్తిగా వెనుకబడింది. నిజానికి ఏ దేశ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతోంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఇప్పటికీ ఆ ఒక్క అడుగును వేసేందుకు కూడా చైనా చెప్పుల్నే వాడుకుంటోంది. చైనాకు చెందిన చాంగి 8 మిషన్లో చేరడం పాకిస్తాన్ తొలి అడుగుగానే భావించాలి. అంటే అంతరిక్ష పరిశోధనలు ముఖ్యమని పాకిస్తాన్ చాలా ఆలస్యంగా గుర్తించింది. ఇప్పుడు తన ప్రతిష్టను కాపాడుకునేందుకు యత్నాలు మొదలుపెట్టింది. వాస్తవం చెప్పాలంటే అంతరిక్ష ప్రయోగాలు కూడా ఇప్పుడు భౌగోళికంగా ఆయా దేశాలకు అధికారాన్ని కట్టబెడుతున్నాయి. ఈ క్రమంలోనే అంతరిక్ష ప్రయోగాలతో భారత్ తన పరపతిని పెంచుకుంటోంది. ఏ విషయంలో అయినా భారత్ను పోటీగా భావించే పాకిస్తాన్ ఇప్పుడు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా ప్రవర్తిస్తోంది. ప్రస్తుతం వేస్తున్న అడుగుకు కూడా చైనానే దిక్కయింది. పాకిస్తాన్ అంతరిక్ష ప్రయోగాల్లో ఎందుకు వెనుకబడింది? భారత్ చైనా కంటే ముందే అంతరిక్ష పరిశోధన సంస్థను ఏర్పాటు చేసింది. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ దూసుకుపోతోంది. ఆర్థికంగా కూడా ప్రపంచంలోనే 5వ సంపన్న దేశంగా నిలిచింది. కానీ దాయాది దేశం పాకిస్తాన్ మాత్రం ఇంకా ఆపసోపాలు పడుతోంది. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా తీవ్రమైన ఇబ్బందులు పడుతోంది. ఆ దేశం ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైపోయింది. భారత్ కంటే ముందే అణు టెక్నాలజీని సాధించింది. భారత్పై యుద్ధానికి అనే సవాలు విసిరింది. భారత్ ఏం చేసినా దానికి పోటీగా చేయడానికి సిద్ధమైంది. కశ్మీర్ అంశాన్ని పట్టుకుని రాజకీయాలు చేయడంలోనే పాకిస్తాన్ నాయకులు తలమునకలయ్యారు. కశ్మీర్ను సాధించడం తప్ప మరొక విషయం లేదన్నట్టుగా వ్యవహరించారు. పూర్తిగా పాకిస్తాన్ను ఆర్థికంగా నాశనం చేశారు. పాకిస్తాన్ చరిత్రలోనే ఇప్పటివరకు ప్రజలు ఎన్నుకున్న ఏ ప్రభుత్వమూ 5 ఏళ్ల పాటు పాలించలేదు అంటే అక్కడి రాజకీయాలు ఎంత ఘోరంగా ఉంటాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రతి విషయంలో భారత్తో పోల్చుకుని వాతలు పెట్టుకునే పాకిస్తాన్ అంతరిక్ష ప్రయోగాలను మాత్రం పక్కన పెట్టేసింది. నిజానికి సొంతంగా ఉపగ్రహాన్ని ప్రయోగించే సామర్థ్యం కూడా పాకిస్తాన్కు లేదు. ఇప్పటికీ చైనాపైనే ఆధారపడుతోంది. సూపకోను ఏర్పాటు చేసిన 50 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ సొంతంగా ఓ ఉపగ్రహాన్ని తయారు చేసుకుందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆ ఉపగ్రహానికి ఎలక్ట్రో ఆప్టికల్ 1 అని పాకిస్తాన్ పేరు పెట్టుకుంది. భారత్ లాంటి దేశాల సహాయంతో సింగపూర్, మలేషియా లాంటి చిన్న దేశాలు కూడా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేయి. కానీ ఆయా దేశాలవి డప్పు కొట్టుకోవడం లేదు. ఎందుకంటే సొంతంగా అవి ప్రయోగించలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం అద్భుతం సాధిస్తున్నట్టు బిల్డప్ ఇస్తోంది. అయితే పాకిస్తాన్ పోలాన్ మిషన్ హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అన్నది తెలియాలంటే మరో 3 ఏళ్లు ఆగాల్సిందే.